బ్రదర్, ఏంటి మళ్ళీ నిరుద్యోగులకు సంబంధించినటువంటి ఆవేదన సభను ఒకటి మళ్ళీ స్టార్ట్ చేశారు. మీ నిరుద్యోగులది అరణ్యరోధన అయిపోతుంది, కానీ ప్రభుత్వం నుంచి ఒక సానుకూల స్పందన రావట్లా. ఏం చేద్దాం అంటే దాదాపుగా ఇప్పుడు ఏజ్ రిలాక్సేషన్ కోసం మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టారు. అదేవిధంగానే నోటిఫికేషన్లు ఎప్పుడు వేస్తారనే దాని మీద ఒక నిర్దిష్టమైనటువంటి ఒక ప్రకటన రావాలని కోరుకుంటున్నారు. కానీ ప్రభుత్వం ఏం పట్టించుకునే పరిస్థితి కనబట్లేదు. ఏం చేద్దాం అన్న? వాస్తవానికి మీరు చూడండి, 2.5 సంవత్సరాల నుంచి నోటిఫికేషన్ కోసం కొట్లాడుతున్నాం. జీవోలు రద్దు చేసి నోటిఫికేషన్లు విడుదల చేయండి అని చెప్పి కొట్లాడుతూ ఉన్నాం. ఒక పక్క నిరుద్యోగులు నోటిఫికేషన్లకి చనిపోతూ ఉంటే మళ్ళీ ఉద్యోగాల వయోపరిమితి అనేది తగ్గించారు. జీవో నెంబర్ 13 ఎక్స్టెండ్ చేస్తే అయిపోయింది. 46 సంవత్సరాల నుంచి దాన్ని ఎక్స్టెండ్ చేస్తే వ్యాలిడిటీ అయిపోయింది కాబట్టి ఫిబ్రవరి 8 తారీఖున దాన్ని ఎక్స్టెండ్ చేస్తే అయిపోయేదానికి వీళ్ళు కోదండం సార్ వీళ్ళందరూ వినతి పత్రాలు ఇచ్చుడింది. ఆ స్టేట్మెంట్లన్నీ త్వరలో నిరుద్యోగులు గుడ్ న్యూస్ అనడం ఏంది? అసలు ఏం జరుగుతుంది? గతం లోపల పొంగులేటి శ్రీనివాసరెడ్డి 10,954 ఉద్యోగాలు జీపీ ఉద్యోగాలు నిరుద్యోగులతోటి భర్తీ చేస్తామని చెప్పి సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఆయన ఇయ్యని స్టేట్మెంట్ లేదు, ఆయన రాని యూట్యూబే లేదు. సంవత్సరం వరకు డమీ ప్రచారం చేసుకున్నాడు. లాస్ట్ వీఆర్ఓలతో భర్తీ చేశారు. అయినా కూడా 5,954 పోస్టులు ఖాళీగా మిగిలినాయి. వాటిని కూడా నిరుద్యోగులతో భర్తీ చేయలేరు. మరి ఈయన జీవో పెంచుతాడు, ఎక్స్టెండ్ చేస్తారని మేము ఎట్లా నమ్మాలి? అసలు ఈ మధ్యలో వయోపరిమితి అనేది ఎందుకు తీసుకొని వచ్చారు? దాన్ని ఎక్స్టెండ్ చేస్తే అయిపోయేది కదా. అంటే నోటిఫికేషన్లు కోసం కొట్లాడుతుంటే డైవర్ట్ చేద్దామనే ఉద్దేశంతో ఈ వయోపరిమితి అనేది రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొని వచ్చింది. వాళ్ళు ఎట్లా అంటే నిరుద్యోగులు అంటే ఒక ఎలక్షన్ ఏజెండాగా ఎలక్షన్ వచ్చిన తరుణంలో నోటిఫికేషన్ ఇస్తే అయిపోతుందిలే అని చెప్పి వాళ్ళు అనుకుంటున్నట్లు ఉన్నారు. కాబట్టి నిరుద్యోగులకు సహనం నశించిపోతుంది, వాళ్ళ జీవితాలు ఆగమైపోతున్నాయి. ఇప్పటికి ప్రెస్ మీట్లు, రౌండ్ టేబుల్ సమావేశాలు, ఇక రౌండ్ టేబుల్ సమావేశాలు, ప్రెస్ మీట్లు ఏమున్నావు? డైరెక్ట్ వాళ్ళ ఇండ్లు ముట్టడులు మాకు ఎవరైతే హామీలు ఇచ్చారో వాళ్ళ దగ్గరికి పోయి తెలంగాణలో ఎవరిని కూడా తెలంగాణ ఉన్నట్టు 33 లక్షల మంది 33 జిల్లాల నుంచి నిరుద్యోగులు అందరం కూడా తరలి రాబోతున్నారు. మే 20 తారీఖున నిరుద్యోగ ఆవేదన సభ ఇందిరా పార్క్ దగ్గర పర్మిషన్ లెటర్ పెట్టినాము. ఖచ్చితంగా పర్మిషన్ వస్తుందని, పర్మిషన్ వస్తే మంచిది, పర్మిషన్ రాకపోతే ఇంకా మంచిది. కాకపోతే మేము ఎట్లా అంటే ఆ రోజు అశోక్ నగర్లో కానీ తెలుసుకున్నాం, మళ్ళీ అదే అరెస్టులు, మళ్ళీ అదే మన గృహ నిర్బంధనలు ఈ కామనే ఉంటాయి. మరి మీరు ఎక్కడ సక్సెస్ అవుతారు అన్న? వాస్తవానికి పర్మిషన్ తీసుకొని రౌండ్ టేబుల్ సమావేశం కూడా మార్నింగ్ నుంచి ఎస్బీ వాళ్ళు కాల్ చేస్తూనే ఉన్నారు. ఎంతసేపు పెడతాం, ఏం జరుగుతుంది, మేము వస్తాం, మాకు సమాచారం ఇవ్వాలని చెప్పి. వాళ్ళు గత గవర్నమెంటే అరాచకాలు అనుకున్నాం, కానీ దానికి రెట్టింపు రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు. సో మేమేమంటున్నామంటే ఆ రోజు అశోక్ నగర్లో స్టడీ హాళ్ళు కానీ ఇన్స్టిట్యూట్లు కానీ నిరుద్యోగులు అంటే ఒక వ్యాపారం చేస్తున్నాయి ప్రభుత్వాలన్నీ. 20 పోస్టులు నుంచి 1000 రూపాయలు అప్లికేషన్ ఫీజు పెట్టడం ఏందన్నా గమ్మత్తు? కాకపోతే మరీ అన్యాయం అది. డబ్బు సంపాదన ఈ విధంగా చేస్తున్నాం అంటే గవర్నమెంట్ సంపాదన సృష్టించడం అంటే మనల్ని ప్రజల్ని పీడించుకుని తిని ప్రజల్ని పీక్కుని తినే విధంగా చేస్తున్నారు. లేకపోతే మరి ఇక్కడ ఏం కొత్తగా సంపాదన సృష్టించే పరిస్థితి. ఇప్పుడు వాళ్ళు ఎట్లా మేనిఫెస్టోలో ఏం చెప్పారు? మా గవర్నమెంట్ వచ్చినాక ఉద్యోగాలు అనేది ఫ్రీ అప్లికేషన్ ఫీజు అన్నారు. ఫ్రీ అప్లికేషన్ ఫీజు అనేది టెట్కు 750 రూపాయలు, నువ్వు పొల్యూషన్ కంట్రోల్ రూల్ ఇచ్చి 1000 రూపాయలు. ఏ అప్లికేషన్ తీసుకున్నా 1000 రూపాయలకు తక్కువ లేదు. అసలు ఇంత ఘోరంగా ఒక పక్క నోటిఫికేషన్ లేకపోతే నిరుద్యోగులు మానసిక వేదన గురై చనిపోతూ ఉంటే నువ్వు ఆర్థికంగా మానసికంగా ఇంత హింసిస్తున్నావు. కాబట్టి ప్రభుత్వానికి మేము చెప్పాల్సిన వరకు చెప్పినాము. ఇప్పటికే మాకు సహనం నశించిపోతుంది. కాబట్టి డైరెక్ట్గా మేము వాళ్ళ ఇండ్లని ముట్టడిస్తామా, లేకపోతే అంటే మాకు ఆ రోజు రాహుల్ గాంధీ చెప్పిండు కాబట్టి రాహుల్ గాంధీ ఇంటిని ముట్టడిస్తాను మేము చెప్పాం. కానీ ప్రియాంక గాంధీ, రేవంత్ రెడ్డి ఎన్నో చెప్పారులే. పెద్ద ఎత్తున ఉద్యమం అయితే 100% తీసుకురాబోతున్నాం. అది కర్ణాటకలో జరిగిన ఉద్యమం కన్నా మరీ రెట్టింతలు ఉంటుంది. నిరుద్యోగులు కడుపు కాలినటువంటి నిరుద్యోగులు మేము నమ్మి గత ప్రభుత్వంలో మాకు కొంచెం నోటిఫికేషన్ వస్తే మేము కాదనుకొని ప్రభుత్వాన్ని ఎన్నుకున్నామన్నా. వాళ్ళు ఎంత ఘోరం అసలు. కోదండరాం సార్ గారు ఇంటికాడికి పోతే గంటలు బయట నిలబెడుతుండు, గంటలు నిలబెట్టి రేపు రాకుండా అనే మాట అంటున్నాడు. ఆయన అంటే మాకు ఎంత గౌరవం ఉంటుంది. ఆయన దగ్గర సమాధానం లేదబ్బా, ఏం చేస్తాడు? సమాధానం స్పందించలే కన్నా. మీరు చెప్పినట్లే రేవంత్ రెడ్డి గారిని చూసి ఎవరు వచ్చిండ్రు అన్న ఓట్లు? కోదండరాం సార్ని చూసి, వీళ్ళని చూసి తెలంగాణ ఉద్యమకారుడు అని చెప్పి ఒక నమ్మకంతో మేము వీళ్ళని చూసి ఓట్లు వేసినాం. కానీ ఎవడో వాడిని రేవంత్ రెడ్డి గారిని చూసి ఓట్లు వేసినాం. మేము ఈయన చూసి కదా మేము ఓట్లు వేసింది. నువ్వు కనీసం స్పందించకుండా నువ్వు ఏదేదో అడ్డమైన విషయాలు చెప్తా ఉన్నావు. భారతదేశంలో ఎక్కడ ఏ సమస్య ఉన్నానో ట్వీట్ చేస్తావు. మన నిరుద్యోగుల గురించి ఎందుకు ట్వీట్ చేయట్లేదు? 20 మంది నిరుద్యోగులు చనిపోయారు. ప్రవళిక ఇష్యూ అప్పుడు చూడండి, మీరు ఆయన 30-40 ట్వీట్లు కనీసం 2 నెలలు 3 నెలల వరకు ట్వీట్ చేసిండు. దీనికి కారణము నిరుద్యోగి కారణం, ఆత్మహత్య కారణం టీఆర్ఎస్ గవర్నమెంట్ అని. మరి ఇప్పుడు 20 మంది నిరుద్యోగుల ఆత్మహత్యల కారణం ఎవరు? కాంగ్రెస్ ప్రభుత్వం కదా. కాంగ్రెస్ ప్రభుత్వం కాదు, నీవు కారణం, అసలైన కారణం. మిమ్మల్ని నమ్మి కదా మేము చేసినాము. మరి ప్రభుత్వం దిగిరాకపోతే ఏం చేద్దాం నెక్స్ట్? ప్రభుత్వం దిగిరాదన్న, 100% ప్రభుత్వం దిగిరాదు. నిరుద్యోగులందరం కూడా ఇక మేమందరం కూడా బయటికి రావడానికి నిరుద్యోగులు అందరూ కూడా సిద్ధమైపోయారు. జరిగే పరిణామాలన్నిటి కూడా మాకు ఎవరైతే హామీ ఇచ్చారో వాళ్ళు కారణం అవుతుంది. కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ గారు, రేవంత్ రెడ్డి గారు ఏం జరిగినా కూడా వీళ్ళే బాధ్యులు. 100% త్వరలో మేము పెద్ద కార్యక్రమం చేయబోతున్నాం. దానికి కారణం ఏం జరిగినా కూడా కారణం వీళ్ళు ప్రభుత్వమే, కాంగ్రెస్ పార్టీ. వెంకటేశ్. వెంకటేశ్.